హస్తం కారు పార్టీల మధ్య మొబైల్ వార్ చర్చనీయాంశంగా మారింది. మొబైల్ ఫోన్ల కొనుగోలులో మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే దమ్ముంటే నిరూపించాలని, అసత్య ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని సీతక్క ఫైర్ అయ్యారు. అంతేకాదు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఇంతకీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో ఏం జరిగింది? బీఆర్ఎస్ ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తోంది? కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు అందజేసే కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన అమలు ప్రక్రియ బాధ్యతను పూర్తిగా ఆయా రాష్ట్రాలకే అప్పగించింది కేంద్ర సర్కార్. దీంతో రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లందరికీ మొబైల్ ఫోన్లు అందజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 38,130 ఫోన్లు, ఒక్కొక్కటి 11,650 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఇందుకు గాను 44 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్తో పాటు మరికొందరు గులాబీ నేతలు ఆరోపించారు. బల్క్ గా ఇన్ని మొబైల్ ఫోన్లు కొంటే 6,500 రూపాయలకి ఒక ఫోన్ వచ్చేది అని, కానీ 11,650 రూపాయలకు ఒక ఫోన్ కొనడం వెనక స్కామ్ ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం 5G సేవలు అందుబాటులో ఉండగా 4G ఫోన్లు కొనడం వెనక ఉన్న మతలబేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారమే మొబైల్ ఫోన్లు కొనుగోలు చేశామని, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఫోన్లను ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని సీతక్క అంటున్నారు. మంత్రి సీతక్క అవినీతికి పాల్పడ్డారని మేము ఆరోపిస్తున్నాం. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. అయితే తాము ఆరోపణలు చేశామని దానికే చెప్పు తెగుద్ది అంటారా? ఇదేం పద్ధతి అంటూ ఎదురు దాడికి దిగారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు సీతక్క. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నందున బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మొత్తంగా మొబైల్ ఫోన్ల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఇద్దరు తగ్గేదేలే అంటూ ఉండడంతో ఈ చర్చ ఎక్కడకు దారితీస్తుందో చూడాలి మరి.